బయట పెట్టాలి. మీరు హైదరాబాదుని 9 సంవత్సరాల్లో నేను నిర్మించి ప్రపంచ పటంలో ఇరికించానని చెప్పుకుంటుంటాడు ఈ పెద్ద మనిషి. అయ్యా, నువ్వు 9 సంవత్సరాల అమరావతిని కట్టింది నిజమని నువ్వు చెప్పేది వాస్తవం అయితే మరి అమరావతి 6 సంవత్సరాలు అయిపోయింది కదా నువ్వు అధికారంలోకి ఉండబట్టి. ఈ 6 సంవత్సరాల్లో ఒక్క పర్మనెంట్ ఒక భవంతిని నిర్మించగలిగేవా? ఒక సింగిల్ భవంతిని నిర్మించగలిగేవా? 5,000 కోట్లు గతంలో ఖర్చు పెట్టినటువంటి మీరు ఈ అమరావతి లక్షల కోట్లు ఏ రోజు ఖర్చు పెట్టి నిర్మిస్తారు? అమరావతి అనేది కూడా ఒక భ్రమ. ఈ భ్రమలో అబద్ధాలలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క అలవాటుగా మారిపోయింది. 40 సంవత్సరాల నాయకుడికి ఒక్క మంచి చేశానని చెప్పుకోవడానికి ఒక్కటి ఉందా? ఒక పథకం ఉందా? ఒక ప్రాజెక్ట్ ఉందా? ఇవాళ వెలుగొండ ప్రాజెక్టు మీద కూడా నా ప్రాంతానికి సంజీవని అయినటువంటి వెలుగొండ ప్రాజెక్టు మీద కూడా విష ప్రచారం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, నేను సూటిగా అడుగుతున్నా, నీ పుట్టినరోజున 1995లో కొబ్బరికాయ కొట్టానన్నారే, మరి 9 సంవత్సరాల్లో హైదరాబాద్ లాంటి మహానగరాన్ని నిర్మించానని చెప్పే మీరు వెలుగొండ ప్రాజెక్టులో తట్టడు మట్టి తీశారా? చెంబుడు నీళ్లు పోసారా? ₹1 కోటి ఖర్చు చేశారా? మీకు దమ్ము ధైర్యం ఉంటే వెలుగొండ ప్రాజెక్టులో మీరు పెట్టినటువంటి ఖర్చంతో ఆ 9 సంవత్సరాల్లో మీరు రిలీజ్ చేయండి. ఆ ప్రాజెక్టు మీద మీరు వెచ్చించినటువంటి ఆ ఖర్చు ఏంటో 2019 వరకు దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి మీరు. ఈ 14 సంవత్సరాల్లో వెలుగొండ ప్రాజెక్టు మీద మీరు వెచ్చించినటువంటి ఖర్చు ఏంటో బయట పెట్టగలరా? 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 వరకు మీరు ఎప్పుడైతే 1995 నుంచి రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన దాకా మీరు పెట్టినటువంటి ఖర్చు ఏంటో చూపించగలరా? మీరు ఖర్చు పెట్టుంటే ఇదే అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పగలరా? అంతా మోసం, అంతా భ్రమ, అంతా కల్పితం. వెలుగొండ ప్రాజెక్టు మీద తప్పుడు ప్రచారం విస్తృతంగా ఈ కూటమి నాయకులు చేస్తున్నారు. ఇవాళ ఈ కూటమి నాయకులు చెప్పుతున్నట్టుగా వెలుగొండ ప్రాజెక్టుని తెచ్చింది వారు కాదు. వెలుగొండ ప్రాజెక్టుని శంకుస్థాపన చేసి దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్, పర్యావరణ అనుమతులు, డిపిఆర్, అలాగే టెండర్లు ఇవన్నీ కంప్లీట్ చేసి దాదాపు 2 టన్నెల్స్లో 11.5 కిలోమీటర్లు కంప్లీట్ చేశాడు. 35 కిలోమీటర్ల 2 టన్నెల్ల పొడవులో రాజశేఖర్ రెడ్డి గారు 11.5 ఒకదానిలో, 6 కిలోమీటర్లు ఒకదానిలో, దాదాపు 18 కిలోమీటర్లు కంప్లీట్ చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు వారు చేసినటువంటి పనేంటో తెలుసా? ఒక టన్నెల్లో 2 కిలోమీటర్లు, ఇంకొక టన్నెల్లో 4 కిలోమీటర్లు, అంటే 6 కిలోమీటర్లు. ఆ మిగిలినదంతా కంప్లీట్ చేసింది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. దమ్ముంటే చర్చకు సిద్ధమైతే మీ ఇరిగేషన్ మంత్రిని పంపండి, మీ ఎమ్మెల్యేని పంపండి, అక్కడికి వచ్చేసి ప్రతిసారి తప్పుడు ప్రచారం చేసేటటువంటి మీ కూటమి నాయకులందరినీ పంపండి. నేను వస్తా, వెలుగొండ ప్రాజెక్టుని సందర్శిద్దాం. వెలుగొండ ప్రాజెక్టుకి మీరు చేసినటువంటి దగ, మోసం, అన్యాయం మీ ముందే బయట పెడతానని మీ అందరి సమక్షంలో చెప్తున్నా. ఇది ఒక తప్పుడు ప్రచారం. ఏ విధంగా అయితే అప్పుల మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారో ఆ విధంగా వెలుగొండ ప్రాజెక్టు మీద కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇవాళ ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి రోడ్లు వేశారా? త్రిపురాంతకం టు ఎర్రగొండపాలెం హెడ్ క్వార్టర్కి వచ్చేటటువంటి రోడ్డు, ఆ నిర్మాణం 2 లైన్ల రోడ్డు నిర్మాణం చేయాలనేటటువంటి విధంగా మేము డిపిఆర్ సిద్ధం చేసి టెండర్లు పిలిచాం. ఇవాళ దాదాపుగా 1.5 సంవత్సరం
ఈ రోజుకి పని మొదలు కాల. ఇంకొక రోడ్డు పుల్లల చెరువు రోడ్డు, మేము నూతనంగా రోడ్డు నిర్మించాలని మేము టెండర్లు పిలిస్తే టెండర్ క్యాన్సిల్ చేసేసి ప్యాచ్ వర్కులు వేస్తున్నారు. ఏ ఒక్క కొత్త నూతనమైనటువంటి రోడ్డుని నిర్మించకుండా ప్యాచ్ వర్కులతోటి ముఖ్యమైనటువంటి రోడ్లని కవర్ చేసేయడం, కేంద్రం ఇచ్చినటువంటి నిధులతోటి పంచాయతీ రోడ్లు వేసి అవే మా క్రెడిట్ అని చెప్పుకోవటం. ఇంత తప్పుడు సంస్కృతిని గతంలో ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా చూసినటువంటి పరిస్థితి లేదు. ఇంకా ఏదన్నా మాట్లాడితే ఈ ముఖ్యమంత్రి గారు అంటారు, జీతాలు తీసుకుంటున్నటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావట్లేదు అంటున్నారు. మీకు కనపడట్లేదా? అసెంబ్లీ సాక్షిగా మీ కళ్ళ ముందే గవర్నర్ గారి సమక్షంలో మేము అసెంబ్లీలో కాదా నిలదీసింది, మేము అసెంబ్లీ నిలదీచింది, మేము అసెంబ్లీలో కాదా మిమ్మల్ని ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడిగింది. మీరు చేసేటటువంటి అల్లర్ల మీద, మానభంగాల మీద, హత్యల మీద గవర్నర్ గారి సమక్షంలో మేము అడిగింది మీకు గుర్తులేదా? భయం భయం అని మమ్మల్ని అంటున్నారు, మీకు భయమా? నేను అడుగుతున్న సూటిగా, మేమేం అడుగుతున్నాం? ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద మాట్లాడాలి అంటే తగినటువంటి సమయం కావాలి. ఆ సమయాన్ని మాకు ఇస్తామని చెప్పండి, మేము వస్తామంటున్నాం. మీలాగా మేము అలవెన్సెస్ అడగలేదే. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉండి ఇంటి రెంట్ తీసుకున్నాడు, జీతాలు తీసుకున్నారు, అలవెన్సెస్ తీసుకున్నారు, చిట్ట చివరికి డీజిల్ డబ్బులు కూడా కొట్టేశారు కదా. మీకొక న్యాయం, మాకొక న్యాయమా? మీరు అసెంబ్లీకి పోకుండా జీతాలు తీసుకుంది వాస్తవం కాదా అని అడుగుతున్నా. ఇదే అసెంబ్లీ సెక్రటరీ గారికి నేను లెటర్ రాశాను. అయ్యా, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వెళ్ళక ముందు వెళ్ళకుండా ఆగిపోయిన తర్వాత జీతం డ్రా చేశారా లేదా వివరాలు ఇవ్వండి అని నేను వారికి రిక్వెస్ట్ చేశా. ఆర్టీఐ కింద అప్లై చేశా. నన్ను ప్రత్యక్షంగా పిలిచి అది విత్డ్రా చేసుకోమని అడిగారు వారు సెక్రటరీ గారు. లేదు లేదు, నాకు ఖచ్చితంగా వివరాలు ఇవ్వాల్సిందేనని నేను అడిగాను. ఈ రోజుకి వివరాలు ఇవ్వాలా? మీరు నిజంగా హౌస్ అలవెన్సెస్ తీసుకోకపోతే, మీరు నిజంగా మీరు జీతాలు తీసుకోకపోతే, అలవెన్సెస్ తీసుకోకపోతే, ఖర్చుల కింద మీరు ఖజానాని కొట్టివేయకపోతే బయట పెట్టండి వివరాలు. వేరే ఎమ్మెల్యేలు ఎందుకు? మీరే బయట పెట్టండి. మీరే వెళ్ళలేదు కదా అసెంబ్లీకి. ఇవాళ మేము అసెంబ్లీకి వస్తామంటున్నాం. 11 మందికి మమ్మల్ని ప్రత్యేక దృష్టితోటి మాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక పార్టీ, ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకైక ప్రతిపక్ష పార్టీ కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడుగుతున్నాం. అది హక్కు. అది ఓకే. అలవెన్సెస్ కోసం అడిగితే రాదని చెప్పండి. మేము అడగట్లేదే. మేము అడుగుతుంది సమయాన్ని. చంద్రబాబు నాయుడు గారికి అధికార పక్ష పార్టీ నాయకుడిగా ఎంత సమయం ఇస్తారో అంత సమయం మా నాయకుడికి ఇవ్వమని అడుగుతున్నాం. తప్ప సమయం కేటాయించడానికి కూడా నిబంధనలు ఉన్నాయా? ఎక్కువ సమయం కేటాయిస్తే ఆ నిబంధనలు మీకు అడ్డుగా ఉన్నాయా? ఒకవేళ ఉంటే బయట పెట్టండి. గతంలో ఒక్క ఎమ్మెల్యే ఉన్నటువంటి వారికి కూడా చాలా సమయం కేటాయించానని మీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఎస్, 11 మంది ఉన్నాం, ఇస్తామని చెప్పండి. మీకు దమ్ము ధైర్యం ఉంటాయి. మీకు దమ్ము లేదు, ధైర్యం లేదు. ఎందుకంటే దోపిడీ మీ విధానం కాబట్టి, ఆ దోపిడీ బయటకు రాకుండా ఉండడం మీ యొక్క ఆలోచన కాబట్టి, ఆ ఆలోచన మేమొస్తే అది కుదరదు కాబట్టి మమ్మల్ని రాకుండా చేసేటటువంటి కార్యక్రమాలకి మీరు పూనుకుంటున్నారు. ఇవాళ అంటున్నారు మీరు అసెంబ్లీకి రాకపోతే మేము సస్పెన్షన్ చేస్తామని చెప్పేసి స్పీకర్ గారు అంటున్నారు. మేమేమంటున్నాం, మీరేమంటున్నారు? మేము వస్తాం, సమయం ఇవ్వమంటున్నాం, మీరు ఇవ్వలేనంటున్నారు. నిజంగా మీరు దమ్ము ధైర్యం ఉంటే, మీ ప్రభుత్వం మీద మీకు నమ్మకం ఉంటే, మీ ప్రభుత్వ పాలనని ఒక రెఫరెండంగా తీసుకొని
మాతో పాటు చంద్రబాబు నాయుడు గారిని కూడా రాజీనామా చేయించండి, మా 11 మందిని కూడా సస్పెండ్ చేయండి, మేము కూడా రాజీనామా చేస్తాం. మీ ప్రభుత్వం యొక్క పనితీరు మీద రెఫరెండంగా పోదాం, మనం ముందుకి ప్రజలకు వెళదాం. ప్రజా తీర్పు కానీ మీ వైపు ఉంటే, ప్రజా తీర్పు మీ వైపు ఉంటే ఖచ్చితంగా మీ యొక్క నిబంధనలకు మేము ఆచరిస్తాం. ప్రజా వ్యతిరేకతని తట్టుకోలేక ప్రతిపక్ష నాయకుడి యొక్క గొంతుని నొక్కిచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ మళ్ళీ బుకాయించేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్లు పెడితే గంటన్నర కూడా సరిపోవట్లేదు మాట్లాడడానికి ప్రతిపక్ష నాయకుడికి. అలాంటిది మీరు ఇచ్చేటటువంటి ఒక ఎమ్మెల్యే టైం అంటే ఎలా సరిపోతుంది? కాబట్టే ఖచ్చితంగా సమయం కేటాయించమని మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అది మా హక్కు. ప్రతిపక్షం లేనటువంటి ప్రభుత్వం ఉంటుందా? ప్రతిపక్షం లేనటువంటి శాసనసభ ఉంటుందా? శాసనసభలో ఉన్నటువంటి పార్టీలన్నీ జత కట్టి కూటమి కట్టి ఇవాళ అధికారాన్ని పంచుకుంటూ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి సమయం ఇవ్వము అనడం ఇది తొండాట కాదా? ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. అలాగే